శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారి జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మల్ని నేలుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రజలకు ఇష్టమైన కాపరులను నియమించే ప్రభువై ఉన్నాడు. ఇక్కడ వాక్యమును మనం గమనించగలం. నాకు ఇష్టమైన కాపరులు దేవుని చిత్తమును, దేవుని ఉద్దేశమును, దేవుని ఆలోచనలను ఎరిగిన వారే ఉండి కాపరులు ప్రజలను పరిపాలించేవారుగా, సంఘములను నడిపించేవారుగా సిద్ధపడి ఈ లోకంలో దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండవలేను. అంత మాత్రమే కాదు, కానీ ప్రభువుకి ఇష్టమైన పనులు చేయించు ఈ లోకంలో నివసించాలి. దైవ వాక్యాన్ని బాగా తెలిసిన వారై దేవుని నామాన్ని ఎరిగి, దేవుని నామాన్ని కలిగి ఆయన్ని స్తుతించేవారుగా మనము సిద్ధపడి ఉండవలేను. కాపరి గొర్రెల యొక్క బాగోగులను చూసేవాడు. కాపరి గొర్రెల క్షేమాన్ని చూసేవాడు. పచ్చిగల చోట నడిపిస్తాడు, మరి శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాడు. 23వ కీర్తనలో తెలియజేసినట్టుగా దావీదు చక్కగా మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తాను అనేక విషయాలు రాసినాడు. 23వ కీర్తనలో మరి ఆయన ఈ విధంగా గొర్రెల గురించి తెలియజేస్తూ రాస్తాడు. పచ్చిగల చోట్లు అనగా వాటికి కడుపు నిండా ఆహారం పెట్టే బాధ్యత కాపరిది. ఆత్మీయ ఆహారాన్ని బోధించేవారు సేవకులు. అట్టి ఆహారం భుజించి విశ్వాసులు బలపడి క్రీస్తు నిత్య రాజ్యవారసులకు సిద్ధపడాలి. దైవ మార్గములు సాగుతూ దేవుని మయపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయుండి నడిపించిన కాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధారించదనికై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించును గాక. ఆమేన్.